క్రీస్తునామంలో మీ అందరికీ కూడా శుభములు. హోప్ టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా శాంతి సమాధానము ఆ క్రీస్తు నుంచి కలుగునుగాక. ఈ కార్యక్రమం చూస్తున్నారు అనంటే మీరు ఖచ్చితంగా ఇంతకు ముందున్న ఎపిసోడ్స్ కూడా చూసుండొచ్చు. లేనట్లయితే ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు మనం పంచుకుంటా ఉన్నాం. సోషల్ మీడియా గురించి, దాంట్లో వచ్చే అనర్థాలు, వాటిలో నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి చర్చించుకున్నాం. అదేవిధంగా మోసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి, మోసపోతున్న పరిస్థితులు ఉన్నాయి, వాటి నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి. ఆల్రెడీ బ్రోకెన్నెస్ తోటి, గుండె పగిలిపోయిన పరిస్థితుల్లో ఉంటే కనుక, లోన్లీనెస్ తోటి బాధపడుతూ ఉంటే దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలనే విషయాలు కూడా మనం చర్చించుకున్నాం. అంత మాత్రమే కాదండి, మంచి స్నేహితులు ఎలా ఉంటారు, చెడు స్నేహితులు ఎలా ఉంటారు, వారికి వీరికి తేడా ఏంటి, వారిని వీరిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనే విషయాలు కూడా చాలా చక్కగా పంచుకుంటూ రావడం జరిగింది. దీనికంటే ముందు అవి కూడా చూడవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈ ఎపిసోడ్లో మనం గమనించినప్పుడు అసలు స్నేహితుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మనకి? ఈ మాట వినగానే మీ తలలో చాలామంది గుర్తుండొచ్చు కదా. ఒకసారిగా మన తలలో చాలామంది తిరిగి ఉండొచ్చు. నాకు కూడా చాలామంది ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్లో అయితే చాలా కొద్దిమంది ఉంటారు. ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు మనకి, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కేవలం కొద్దిమంది, ఒకరిద్దరు లేదా ఒక ముగ్గురు నలుగురు వరకు మనకి జ్ఞాపకం వస్తారండి. అయితే ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటికీ అలాగే ఉంటారా? చెప్పలేం కదా. మన ఫ్రెండ్స్ ఎప్పటికీ కూడా అట్లనే ఉంటారా? ఇప్పుడున్నట్లే అంతే నమ్మకంగా, అంతే ప్రేమగా ఉంటారా అంటే లేదండి, అవకాశం లేదు. నాకు ఒక పెద్ద ఫ్రెండ్స్ బ్యాచ్ ఉండేది మ్యారేజ్కి ముందు. మ్యారేజ్ తర్వాత నా మ్యారేజ్కి ఎవరూ రాలేదు. కేవలం కొద్దిమంది మ్యారేజ్లకే నేను వెళ్ళగలిగా. అంటే మ్యారేజ్ తర్వాత డ్రాప్ అయిపోయే స్నేహితులు సగం మంది ఉంటారు. సరే, ఎలాగోలో తన పార్ట్నర్కి నచ్చ చెప్పుకొని మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసినా సరే అది ఎంతకాలం అని అంటే లిమిటెడ్గా ఉంటుంది. సరే, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కూడా మంచి వాళ్ళే, కానీ ఇంతకు ముందున్నంత ఫ్రీగా మనం అన్ని షేర్ చేసుకోగలుగుతాం, అన్ని పంచుకోగలుగుతాం అంటే నో ఛాన్స్. మనుషులు ఎప్పుడైనా ఎలాగైనా మారిపోవచ్చు. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఒక మారిపోని ఒక వ్యక్తి గురించి ఉందండి. ఎవరు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు. ఆయన మన స్నేహితుడండి. మనతో స్నేహంగా ఉండడానికి ఇష్టపడే దేవుడు. యేసుక్రీస్తు మారని దేవుడు. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. మనకి మనుషుల్లో మార్పు మనం చూడవచ్చు, కానీ దేవుల్లో ఎప్పుడు కూడా మార్పు అనేది ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటున్నారు మన విషయంలో, మనల్ని ప్రేమించే విషయంలో. అయితే బైబిల్లో యేసుక్రీస్తుకు నిజమైన స్నేహితులుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రానప్పుడు, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తరువాత కూడా ఆయనకి నిజమైన స్నేహితులుగా కొంతమంది ఉన్నారు. అసలు ఈ దేవునితోటి స్నేహము చేయొచ్చా? అవకాశం ఉందా? యేసుక్రీస్తుతోటి మనం ఒక ఫ్రెండ్గా కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. యాకోబు 2:23 నుంచి చదువుతున్నాను. యాకోబు పత్రిక 2:23. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను అని ఇక్కడ రాయబడి ఉంది. అబ్రహాము పేరు ఏంటి అని అంటే దేవునికి సేవకుడు అని, దేవునికి స్నేహితుడు అని ఆయన్ని పిలుచుకున్నాడట దేవుడు. ఎంత ధన్యత అండి! సాక్షాత్తు ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించిన సర్వ సృష్టికర్తయగు దేవుడు ఈయన నా ఫ్రెండ్ అని చెప్తే అది అసలు దాన్ని మించిన గొప్పతనం ఉంటుందండి. అసలు ఆ ఇమాజినేషన్ కూడా ఎంత అంటే అంత గొప్పగా ఉంది. దేవుడు వచ్చి మనల్ని గుర్తించి, మనల్ని గుర్తుపట్టి, ఈయన నా స్నేహితుడని ఈ భూమి మీద ఉన్న జనాలందరి ముందు కూడా మన గురించి చెప్తే అసలు దానికంటే ఇంకా అచీవ్మెంట్ అనేది, లైఫ్ టైం అచీవ్మెంట్ ఇంకేమైనా ఉందా మనకి? అబ్రహాము గురించి చెప్తా ఉన్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని ఉన్నది. ఎప్పుడు మనం అతని స్నేహితులుగా ఉండగలుగుతాము, ఎప్పుడు మనం దేవునికి స్నేహితులుగా మారగలుగుతాము అనే ప్రశ్న వచ్చేటప్పటికి మొదటి సమాధానం ఇక్కడే ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నది. దేవుణ్ణి నమ్మితే, యేసుక్రీస్తును నమ్మితే మనము యేసుక్రీస్తుకు స్నేహితులుగా మారుతున్నాం. మొదటి అడుగు. నమ్మకం లేకుండా ఎక్కడైనా ఫ్రెండ్షిప్ అనేది ప్రారంభం అవుతుందా? జనరల్గా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, 10th క్లాసు ఇంటర్ అనుకుని, లేదా టీనేజర్స్ ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, లేదా ఇద్దరు అమ్మాయిలు కావచ్చు, లేదా అమ్మాయి కావచ్చు, ఫ్రెండ్స్గా ఉండటం తప్పు లేదు. సో వారిద్దరి మధ్యలో లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఎప్పుడు రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది అని అంటే ట్రస్ట్. వారి మధ్యలో నమ్మకం ఉన్నప్పుడు, ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగినప్పుడు, ఓకే ఇతను నమ్మొచ్చు మనం, ఇతడు మనకు కీడు చెయ్యడు, ఇతను నాకు సహాయపడే ఉద్దేశంతో ఉన్నాడు, ఇతడు నన్ను నిజంగానే స్నేహితుడిగా చూస్తున్నాడు అనే ఆలోచన వచ్చినప్పుడు మన ఫ్రెండ్షిప్ నిలబడుతుంది. కానీ ఎప్పుడైనా ఈ నమ్మకం లేని చోట స్నేహం అనేది ప్రారంభమవుతుందా? లేదు కదా. స్నేహం అనేది ప్రారంభం అవ్వాలంటే ముందుగా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. యేసుక్రీస్తు మీద ఎవరైతే నమ్మకం కలిగి ఉన్నారో వాళ్ళు మొదటి అడుగు. తర్వాత అడుగేంటి? నీతి. అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు. అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు కనుకనే దేవునికి అతను ఇంకా దగ్గర స్నేహితుడిగా మారాడండి. మనం యేసుక్రీస్తు దేవుడని నమ్ముతాం, చాలామందికి తెలుసు. క్రైస్తవులు కూడా కాకపోయినప్పటికి కూడా యేసుక్రీస్తు దేవుడే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు దేవుడని నమ్మే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు స్నేహితులు అనంటే కాదు. ఎందుకనంటే నీతి లేకపోవచ్చు. నీతి అంటే ఏంటి మరి? ఆయన ఆజ్ఞలను కలిగి ఉండడం, ఆయన ఆజ్ఞలను పాటించటం. ఎప్పుడు మనం ఆయనకు దగ్గర రాగలుగుతాం అనేది మరికొన్ని వాక్యాలు చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ నిర్గమకాండంలో 33:11 ఈ విధంగా రాయబడి ఉంది. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడని యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని ఇక్కడ రాయబడి ఉంది. మోషే దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడుతున్నారంట. స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవుడు కూడా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషేలో ఏమి నచ్చింది అని అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మోషే జీవిస్తూ వచ్చారు. దేవుని ఆజ్ఞలను ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు, మోసుకొని వస్తూ ఉన్నారు. దేవునితోటి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు మోషే. తన కుటుంబంతో, తన రాజ్యంతో కాదండి మోషే ఆశపడింది. మోషే దేవుడిచ్చిన బాధ్యతను నిర్వర్తించాలనుకున్నారు, దేవుడిచ్చిన పనిని నిర్వహించాలనుకున్నారు. దేవుడు తనకి ఇచ్చిన బాధ్యత పెద్దదే. ఆయన స్టార్టింగ్లో తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. నాకు మాట రాదు, నాకు సరిగ్గా నేను మాట్లాడలేను, తర్వాత అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారు, నాకు భయం అని రకరకాల రీజన్స్ చెప్పారు బాధ్యత తప్పించుకోవడానికి. అయినప్పటికీ కూడా దేవుడు మోషే మీద ఒక బాధ్యత ఉంచారు, ఇశ్రాయేలీలందరినీ కూడా నువ్వే నడిపించాలని. కానీ నేను వృద్ధుడును కదా అని కూడా అనుకోకుండా ధైర్యం తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్టుగానే దేవుడు ఏం చెప్తున్నారు, నీ సహోదరులను కూడా నువ్వు తీసుకో, అహరోను మిరియామును కూడా తీసుకో అన్నారు. సో వాళ్ళు ఈయనకి సపోర్టర్స్. ఇప్పుడు మోషే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఇశ్రాయేలుని నడిపించడం మొదలుపెట్టగానే వీళ్ళిద్దరికీ దేవునికన్ను మోషేకి మంచి రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఎంత మంచి స్నేహం అనంటే దేవుడు మోషే దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడారట. ఎంత ధన్యత అండి అది. దేవునితోటి మాట్లాడే అంత గొప్ప, అసలు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ని లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారిని, గెజిటెడ్ ఆఫీసర్ని మనం కలవాలంటేనే అపాయింట్మెంట్ తీసుకుంటా ఉంటాం. లేదా ఒక సినిమా హీరో ఎప్పుడన్నా మన ఊరు చుట్టుపక్కలకు వస్తే ఆయనతో ఒక సెల్ఫీ తీసుకొని నేను అక్కడికి వెళ్ళి కలిశాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. లేదా ఫారినర్స్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళతోటి ఫోటోలు తీసుకొని మనం తెల్లవాళ్ళతోటి ఫోటోలు తీసుకున్నాను రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. అది గొప్పగా అనుకుంటా ఉంటాం. కానీ మోషే తోటి దేవుడు ఒక మంచి స్నేహితుడి వలె ముఖాముఖిగా మాట్లాడారట. ఎంత ధన్యత అండి అది. మోషే ఎంత గొప్పగా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆ విషయంలో. మోషే అనుకుని ఉండొచ్చు, అమ్మో నాకింత ధన్యత అని కదా. అటువంటి ధన్యత నీకు నాకు కూడా
దక్కే అవకాశం ఖచ్చితంగా ఉంది. అవకాశం కాదు, అది దేవుడిస్తున్న అవకాశం, అది నేను చెప్తున్న మాటలు కాదు. ఇక్కడ మనం ఇంకా ముందుకు చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ఒకసారి చూద్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరూ లేరు అని చెప్తా ఉన్నారు. స్నేహితుల కోసం ప్రాణం పెట్టింది ఎవరండి? యేసుక్రీస్తు మీద నమ్ముకొని ఆయన మీద ఆధారపడి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన అందరి నిమిత్తము ఆయన ప్రాణం పెట్టారు. ఆయన్ని మించిన స్నేహితుడు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు మనందరినీ కూడా శిష్యులుగానో సేవకులుగానో చూడట్లేదు, తన సేవకులుగా, తన స్నేహితులుగా ఆయన చూస్తూ ఉన్నారు. మనము ఒకసారి ఇంకా ముందుకు వెళ్తే ఈ విధంగా రాయబడి ఉంది, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు అని చెప్తా ఉన్నారు దేవాది దేవుడు. ఆయన ఆజ్ఞాపించిన వాటిని, ఆయన ఆజ్ఞలను మనం చేస్తే చాలండి, ఆయన మనకి స్నేహితుడిగా ఉండటానికి సిద్ధపడతా ఉన్నారు. ఇంకా ఏమున్నది తెలుసా? దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఇంకా మనం స్నేహితులు అయిపోయాక ఇంకా మన దాసులను కాదండి, మనల్ని దాసులు సేవకులను కూడా అనట్లా దేవుడు. మనం చర్చిల్లో ఏమంటారు? మా సేవకులు, మా పాస్టర్ గారు అని చెప్తా ఉంటారు కదా. కానీ యేసుక్రీస్తు నా సేవకులు అనట్లా, మనల్ని నా స్నేహితులు అంటున్నారు ఆయన. అర్థమవుతుందా? మనం సేవిస్తున్న మన దేవుడు మనతోటి స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. పైగా మనల్ని దాసుల్లాగానో లేకపోతే పనివారుగానో చూడట్లేదండి, స్నేహితులుగా చూస్తూ ఉన్నారు. ఆయనతో స్నేహం చేయడానికి నీకు మనసుందా? నీకు ఆశ ఉన్నదా? నీలో ఆసక్తి ఉన్నదా? అయితే చేయాల్సింది ఒక్కటే, దేవుని ఆజ్ఞలు ఏంటో తెలుసుకో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్నాయి ఆయన ఆజ్ఞలు. ప్రతి ఆజ్ఞ క్షుణ్ణంగా చదివి తెలుసుకోండి. ఏ ఆజ్ఞలో ఏమున్నది, అసలు ఈ ఆజ్ఞలు ఏమైనా మార్పులు వచ్చాయా, మనుషులు మార్చగలరా? మనుషులు మార్చిన ఆజ్ఞలు మనం పాటిస్తే దేవుని ఆజ్ఞలు పాటించినట్ట, మనుషుల ఆజ్ఞలు పాటించినట్ట? ఆజ్ఞలు కొట్టివేయడానికి నేను రాలేదని చెప్తా ఉన్నారు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఆజ్ఞల్ని కొట్టివేయడానికి కానీ వాటిని ఏమి అడ్జస్ట్మెంట్లు చేయడానికి రాలేదు. ఆజ్ఞలు ఎప్పటికి కూడా స్థిరము. అందుకే రాతి మీద రాసి ఇచ్చారు. ఇసుక మీద రాసినవి అయితే చెడిగిపోతాయి, చెడపొచ్చు. కానీ రాతి మీద రాశారు, చెడపడవు. ఆ చెడిపే ఉద్దేశం లేదు దేవునికి. ఎప్పుడైనా పొరపాటు జరిగితే వాటిని మనం కరెక్షన్ అనేది చేయాలి. కానీ దేవుడు పొరపాటు చేసే దేవుడు కాదండి. ఆయన ఒకప్పుడు వచ్చి అయ్యయ్యో నేను ఆజ్ఞల్లో తప్పులు రాసా, ఇప్పుడు వచ్చి కరెక్ట్ చేస్తా అనడానికి రాలేదు దేవుడు. ఆయన ఆజ్ఞల్లో మార్పులు వచ్చాయనుకుంటే ఆయన మీద మనం నిందేసినట్టే. ఆయన ఒకప్పుడు తప్పు చేశారని మనం నిందేసినట్టే. కాదండి, ఆజ్ఞలు ఎప్పటికీ కూడా స్థిరం. ఆజ్ఞలు ఎప్పటికి కూడా కాన్స్టెంట్, అవి వాటిలో మార్పు అనేది లేదు. దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తే ఆయనకు మనం స్నేహితులుగా మారుతున్నాం. మనం దేవునితో స్నేహం చేయకూడదన్నది సాతాను ఉద్దేశం. అందుకనే ఆజ్ఞల్లో మార్పులు తీసుకొని వస్తా ఉన్నాడు సాతాను. 4వ ఆజ్ఞను విశ్రాంతి దినము శనివారం అనంటే 7వ రోజు అనంటే సాతాను ఏం చేస్తున్నాడు? ఆదివారానికి నేను మారుస్తున్నా అంటున్నాడు. మనం అది నిజమనుకొని ఏం చేస్తున్నాము? ఆదివారం విశ్రాంతి దినం అనుకొని వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? దేవునికి మనం స్నేహితులుగా మారలేకపోతున్నాం. దేవునికి మనం ఎప్పటికీ భక్తులుగా ఉంటున్నాం కానీ స్నేహితులుగా ఎదగలేకపోతా ఉన్నాం. దేవునికి మనం విశ్వాసులుగా ఉంటున్నాం కానీ ఆయన ఆజ్ఞలు పాటించే మంచి స్నేహితుడిగా మనం మారలేకపోతున్నాం. ఈరోజు యేసుక్రీస్తు నీ స్నేహితుడిగా ఉండాలనుకుంటే నిజమైన ఆజ్ఞలేవో తెలుసుకో. 4వ ఆజ్ఞ దేవుడు కొట్టివేయలేదు, మార్చలేదు. విశ్రాంతి దినము శనివారమే. మిగతా ఆజ్ఞలు కూడా సరే, ఎక్కడ కూడా దేవుడు ఏ ఆజ్ఞను కూడా మార్చలేదు. మొదటి నుండి ఉన్న ఆజ్ఞలు ఏంటో తెలుసుకోండి. మనుషులు మార్పు చేసిన వాటిని మనం పాటిస్తే మనుషుల ఆజ్ఞలను మనం పాటించినట్టు. దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తేనే దేవునికి మనం స్నేహితులుగా మారగలం. ఇంకా మనం ముందుకు వెళ్దాం. అసలు దేవునికి మనం స్నేహితులుగా ఉండటం అంటే ఏంటి? ఇర్మియా గ్రంథము 33:3 ఒకసారి చదువుదామండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి మనం స్నేహితులుగా ఉంటే ఏం జరుగుతుందంట?
దేవునికి మనం స్నేహితులుగా ఉండటం అంటే ఏంటి? గొప్ప జ్ఞానిగా మారటమే ముందు. ఎందుకో తెలుసా? మనకు తెలియని ప్రతి విషయం గురించి మనం దేవునికి మొరపెడితే వెంటనే రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు నేను ప్రార్థన చేస్తానండి, నెల నుంచి ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నా, ఒక విషయం గురించి, అయినా సమాధానం లేదు. సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, నాకు అనారోగ్యం తగ్గిపోలేదు, నాకు స్వస్థత రాలేదు, యేసుక్రీస్తు నన్ను మర్చిపోయారు, దేవుడు నన్ను ఎందుకో ఇలా చేశాడు. ఇట్లాంటి డైలాగులు మనం చాలాసార్లు వింటుంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? మనం దేవుని ఆజ్ఞలు లేకుండా ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆజ్ఞలు మనం పాటించకుండా వాటిని నిర్లక్ష్యం చేసి మనం ప్రార్థన చేస్తున్నాం. స్నేహం లేదు. స్నేహం లేనప్పుడు కమ్యూనికేషన్ ఎట్లుంటుంది? మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉందనుకోండి, మనం ఇక్కడ కలుసుకుందాం, పలానా టైంకి కలుద్దాము, పలానా అనుకుంటాం. సో ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఆ రూల్స్ ప్రకారంగా ఎవరైనా చేయకపోతే ఆ గ్రూప్లో కొనసాగించలేరు. అవునా కాదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరం కలిసి వైజాగ్ బీచ్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. నాకు కొంచెం ఇబ్బంది అయిపోయి నేను వెళ్ళలేకపోయా. అప్పటి నుంచి వాళ్ళు ముగ్గురే ఫ్రెండ్స్ అయిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు. అంటే అందరం కలిసి ప్లాన్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక 4-5 సార్లు నేను నిర్లక్ష్యం చేసినసరికి ఇంకా నన్ను వద్దనుకున్నారు. ఆ టీంలో, ఆ గ్రూప్లో నన్ను వద్దనుకున్నారు. అందుకని వాళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్తున్నారు. ఇక మీదట జరిగే వాటికి కూడా నన్ను ఆహ్వానించట్లేదు. అంటే ఆ రూల్స్ నేను పాటించలేకపోతున్నా. నాకున్న టైం అని, నాకున్న బిజీ అని వాళ్ళు అనుకున్న ప్లాన్కి నేను వెళ్ళట్లా. దానివల్ల ఏమైంది? నేను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో లేను. సో ఏమో, మళ్ళీ దేవుని అవకాశం వస్తే మళ్ళీ కలుసుకుంటాం కావచ్చు. అయితే దేవుని ఆజ్ఞలకు కూడా మనం లోబడకుండా, దేవుడు చెప్పిన మాటలు మనం పాటించకుండా, దేవునిలాగా ఉండాలి, దేవునితో నేను ఉండాలి, దేవుని ద్వారా నాకు కార్యాలు జరగాలంటే ఎక్కడ జరుగుద్దండి? జరగనే జరగదు. అందుకనే ఇక్కడ గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనకు దేవుడు తెలియజెప్పాలంటే ముందు మనం ఆయనతో సహవాసం చేయాలి. ఇంకా మనం చూసినప్పుడు ప్రయారిటీ ఇవ్వాలండి. దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఎంత బాగా థిక్ ఫ్రెండ్స్ ఎట్లుంటుందంటే, ఊరెళ్ళడానికి నిర్ణయం తీసుకుని ఉన్నా, లేకపోతే స్టడీస్లో ఒక బ్రాంచ్ తీసుకుందాం అనుకొని ఇంకొక గ్రూపు ఇంకో బ్రాంచ్కి వెళ్ళినప్పుడు, లేదా ఒక కాలేజీలో జాయిన్ అవుదామని నిర్ణయం తీసుకొని ఫ్రెండ్కి చెప్పకుండా మనం ఇవన్నీ చేసుకున్నప్పుడు నన్ను నిజంగా మోసం చేశారు అన్నంత బాధపడతా ఉంటారు స్నేహితులు. అవునా కాదా? ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలని నాకు ఆలోచన ఉంది. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనేమో ఖమ్మంలోనో లేకపోతే వైజాగ్లోనో చదువుకోవాలనే ఆలోచన తనకున్నది. తన ఉద్దేశంలో ఏంటి? నేను ఎక్కడున్నా నా స్నేహితుడు నాతో పాటే ఉంటాడు, నా ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా అని తను అనుకుంటున్నాడు. కానీ ఈలోపు నేను హైదరాబాద్ కాలేజీలో అప్లై చేసుకొని లాస్ట్ రోజు వెళ్ళే ముందు బాయ్ చెప్పాను అనుకోండి, తను ఎట్లా ఫీల్ అవుతాడు? మోసం చేశాననే ఫీల్ అవుతాడు, కనీసం చెప్పలేదు అని. అంటే ప్రయారిటీ ఇవ్వలేదు. మొదటి నుంచి కూడా ఒకవేళ నేను చెప్పుంటే, ఒకవేళ తను కూడా నాతో వచ్చేవాడు కావచ్చు, లేదా అడ్జస్ట్ అయ్యేవాడు కావచ్చు, ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయ్యేవాడు కావచ్చు. ప్రయారిటీ, ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వటం. స్నేహితుడికి మనం ప్రాధాన్యత ఇస్తేనే మనకి నిజమైన స్నేహితుడిగా, దగ్గరి బాగా సన్నిహితమైన స్నేహితుడిగా ఒక ఫ్రెండ్ మనతోటి కొనసాగలుగుతాడు. యేసుక్రీస్తు విషయంలో కూడా అదే అండి. దేవునికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఆయన రాజ్యమును నీతిని మీరు మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఉంది. మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదటగా వెతకాలి. ప్రయారిటీ ఏంటి అనంటే దేవునితో ఉండటం అనేది మన ప్రయారిటీ. దేవుని నీతిని మనం కలిగి ఉండటం మన ప్రయారిటీ అయితే, ఆయన మనకి స్నేహితుడిగా ఉండడానికి అస్సలు ఆటంకమే లేదు. యేసుక్రీస్తు నాతో ఉండాలి, నేను యేసుక్రీస్తుతో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండాలి. ఆ రిలేషన్ ఎట్లా అంటే, నేను ఇట్లా ప్రార్థన చేస్తే అట్లా కార్యం జరగాలి, లేదా ఇట్లా మొరపెడితే నాకు ఆన్సర్ రావాలి, నేను అవసరమైతే దేవుడు నాతో కూర్చొని మాట్లాడాలి అనే ఆలోచన, ఆశ నీకుంటే చేయాల్సిందేంటి? ఫస్ట్ ప్రయారిటీ. అన్ని విషయాలు నువ్వేదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావా? నువ్వు డిసైడ్ అవ్వకముందే దేవునికి చెప్పు, నేను
కాలేజ్ అయిపోతుంది కనుక నేను ఇప్పుడు ఏ సబ్జెక్టులోకి వెళ్ళాలనేది నాకు తెలియట్లేదు, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పని యేసుక్రీస్తుని అడగండి. లేదా నేను ఇప్పుడు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, నాకు నువ్వు సహాయం చేయని చెప్పని యేసుక్రీస్తుని అడగండి. ఆయన మీకు ఏదో ఒక మార్గంలో తెలియజేస్తూ ఉంటారు. ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ అనేది కొద్దిగా దూరంగా ఉండొచ్చు, అంటే త్రూ అదర్ పర్సన్స్ ఒకళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ క్రమంగా నీకు దేవునికి మధ్య ఒక మంచి బాండింగ్ అయిన తర్వాత నేరుగా ఆయన నీతోటి మాట్లాడుతారు. ఆయన స్వరం వింటావు. ఆయన నిజంగా నువ్వు నేరుగా కూడా చూసే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఇది దేవుడిచ్చిన అవకాశం అండి. దేవుడు మనతో స్నేహం చేయాలనుకుంటున్నారు. ఇంకా చూస్తే కొన్ని టిప్స్ చెప్తా దేవునికి మనం దగ్గరికి రాగలగటానికి, దేవునితోటి స్నేహంగా మెలగటానికి కావాల్సినవి. ముందు స్పెండ్ టైం విత్ హిమ్ డైలీ. దేవునితో ప్రతి దినము కూడా గడపడానికి ప్రయత్నం చేయండి. నిజమైన స్నేహితులతో మనం మాట్లాడడానికి, వాళ్ళతో కలిసి ఉండడానికి, వాళ్ళని చూడడానికి ఎంత ఆసక్తిగా ఉంటామో, ఎంత ఆసక్తిగా మనం ఎదురు చూస్తామో, యేసుక్రీస్తు గురించి చదవడానికి, యేసుక్రీస్తుకు మొరపెట్టడానికి, యేసుక్రీస్తుతోటి సమయం గడపడానికి మనం అంత ప్రాధాన్యత ఇస్తూ ఆయనకు సమయం కేటాయిద్దాం. అదేవిధంగా లిజన్ అండ్ ఒబే హిజ్ వాయిస్. దేవుడు మనతోటి ఎట్లా మాట్లాడతారు? దేవుని మాటలు ప్రస్తుతమైతే మన దగ్గర బైబిల్లో ఉన్నాయి. బైబిల్లోనే దేవుని మాటలు మనకున్నాయి. మనకేదైనా సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ ద్వారా దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నారు అనేది వెదగడం ప్రారంభిద్దాం. ఇక్కడ ఏముందంటే యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని రాయబడి ఉంది. దేవుని స్వరము మనం వినగలగాలి. ఎలా అంటే వాక్యపు వెలుగులో. ముందు మనం చదవడం ద్వారా దేవుని ఆన్సర్స్ తెలుసుకుందాం. క్రమంగా నీకు వాయిసెస్ వినపడతాయి. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతారు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడతారు. నువ్వు 10 మందిలో ఉన్నా సరే ఆయన నీకు బోధ చేస్తూ ఉంటారు. నువ్వు ఆయన స్వరాన్ని వినగలుగుతావు. ఇంకా మనం చూస్తే వాక్ ఇన్ హోలీనెస్. మీ దోషంలో ఆయనకు మనకి మన పాపాలు అడ్డుగోడగా ఉన్నాయని యెషయా గ్రంథం 59:2 ఉంది. మనం చేసిన పాపాలు ఆయనకి మనకు అడ్డుగోడగా ఉన్నాయి. ముందు ఆ అడ్డుగోడని తొలగించుకుందాం. 1 జాన్ 1:9 ఈ విధంగా రాయబడి ఉంది. మన పాపాలు మనం మన నోటి ద్వారా ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి పరిశుద్ధులుగా చేస్తా అంటున్నారు. మనం చేసిన తప్పులన్నీ కూడా, ఈరోజైనా తప్పు జరిగిందా దాచుకోవద్దు, క్షమాపణ కోసం అడుగుదాం, ఆ గోడను తీసేద్దాం. దేవునికి మనకి మధ్యలో ఇంకా ఏ గోడలు ఉండకూడదండి. చివరిగా ట్రస్ట్ హిమ్ ఇన్ ఎవ్రీ సీజన్. ఒక ట్రూ ఫ్రెండ్ ఎప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడతారు. ప్రావెర్బ్స్ 3:5 ఈ విధంగా రాయబడి ఉంది. సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రవర్తన అంతటి విషయంలో కూడా ఆయనకి అధికారం ఇద్దాం. నా లైఫ్ స్టైల్ మొత్తం మీద దేవునికి అధికారం ఇస్తా అని నువ్వు డెసిషన్ తీసుకుంటే నీ పక్కన కూర్చొని మాట్లాడతాడు ఆయన, నీ ఎదురుగా కూర్చొని మాట్లాడతారు ఆయన. నీతో ఆయన ఎప్పటికీ కూడా కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫోన్ చేస్తే ఒక ఫ్రెండ్ ఎలా ఆన్సర్ చేస్తారు, నువ్వు ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేస్తే చాలు వెంటనే నువ్వు సమాధానం దేవుని ద్వారా పొందుకోగలుగుతావు. ఆయనతో స్నేహం చేయగోరుతున్నావా? అయితే ఈ టిప్స్ పాటించి ఆయనతో మంచి స్నేహితుడిగా మారు. దేవుడు మనల్ని దీవించునుగాక.